నమస్తే. వాళ్ళు సమోసాలు చేస్తున్నాను. గోధుమ పిండిని ఇలా జల్లించుకోవాలి. పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మంట సోడా కూడా వేసుకోవాలి. గట్టిగా నీళ్ళు పోసుకుని కలుపుకోవాలి. ఇలా ముద్దగా చేసుకుని తడి బట్టి కప్పి ఓ అరగంట పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బట్ట తీసేస్తాను. చపాతీకి సరిపడే పిండి తీసగా చెయ్యాలి. ఇలా నున్నగా చేసుకోవాలి. దీన్ని ఇలా ఒత్తుకోవాలి. కొద్దిగా పిండి వేసుకుని చపాతీ లాగా చేయాలి. ఇప్పుడు ఇలా సగానికి కోసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప తీసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మడత పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఒత్తుకోవాలి. ఇలా అన్ని చపాతీలు చేసుకుని తయారు చేసుకుని పెట్టుకోవాలి. సమోసాలు అన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఇంకొక పాత్రలో నూనె వేడి చేసుకోవాలి. సమోసాలు వేయించుకోవడానికి ఇలా సమోసాలని వేయించుకోవాలి. రెండో వైపు కూడా వేయించుకోవాలి. వీటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇలా అన్ని సమోసాలు వేయించుకోవాలి. వేడి వేడి సమోసాలు తయారైనవి. ఉల్లిపాయలతో నిమ్మకాయతో ఆస్వాదించండి. నాలాగా చాట్ చేసుకుని తినండి. నేను ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న పుల్లటి చట్నీ, టమాటా కెచప్, ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ, కొద్దిగా మిక్స్చర్, ఇప్పుడు చోరే కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ నేను ముందుగా తయారు చేసుకుని పెట్టుకుని సమోసా చాట్గా తింటున్నాను.